హెచ్ఎం గారితో కలుసుకొని కిషోర్ గారు, రవిబాబు గారు, సంజీవరావు గారు, ప్రకాష్ ఆయన పేరును ఉపయోగించి తెలుగు భాష దినోత్సవం జరుగుతుంది ఈరోజు. ఆ పదాలను, వృక్షాలను, జంతువులను కలిపి రాశారు చాలా మంది. ఎన్నో ఉత్తమమైన పాటలు ఉన్నాయి. డిపార్ట్మెంట్ లో కానిస్టేబుల్ గా వస్తే, ఎస్ఐగా వస్తే, డిఎస్పీగా వస్తే, బాగా చదివి ఐపీఎస్ ఆఫీసర్కి వస్తే గొప్పగా పలానా ఎంకేపీ స్కూల్ అమ్మాయి బాగా చదువుకుంది, ఐపీఎస్ అయింది, డిఎస్పీ అయింది, డైరెక్ట్ ఎస్ఐ అయింది, లేదా కానిస్టేబుల్ అయిందని గొప్పగా చెప్పుకుంటారు. కాబట్టి మీరు బాగుండాలా, బాగా మీ అందరిలో ప్రత్యేకంగా వాళ్ళకి ప్రత్యేకమైన ప్రధానోపాధ్యాయులు గారి చేతి మీదుగా జరపడతా ఉంది. మిగిలిన టీచర్స్ అందరూ పేరు మార్చారు. ఆ జడ్జి దగ్గర పనిచేస్తుంది ఈ స్కూల్ అమ్మాయి. తెలియదు అనుకున్నాను, కానీ నేను సెలెక్ట్ అయ్యా. నేను స్పోర్ట్స్ ఉండటం వల్ల నేను సెలెక్ట్ అయ్యాను. నేను రన్నింగ్ చేయగలిపి, ఆ లాంగ్ జంప్, హై జంప్, ఆ షార్ట్ పుట్ వేయటం వల్ల నేను అప్పట్లో 5 ఈవెంట్లు ఉండే మాకు. దానివల్ల నేను అచీవ్మెంట్ అయ్యాను, ఒక గోల్ చేశాను. ఒక తండాలో మారుమూలలో జన్మించి చదువు అంటే ఏందో అప్పట్లో నేను చదువుకునే రోజుల్లో అన్ని తెలివితేటలు లేవు. With the studies, sports also equally important for a all-round development of a student. On these, kabaddi, volleyball and cricket are being conducted. That sounds exciting. జాతీయ స్థాయిలో జరపబడేటువంటి నేషనల్ స్పోర్ట్స్ డే. రెండోది తెలుగు ఆంధ్రప్రదేశ్ మనిషి తన భావాన్ని ఇతరులకు వ్యక్తం చేయడానికి ఉపయోగించేదే భాష. మనిషికి పశువుకి తేడాన్ని తెలియజేసేదే భాష. పశువు తన భావాన్ని వేరే రకంగా వ్యక్తం చేస్తుంది, మనిషి భాష ద్వారా వ్యక్తం చేస్తాడు. అది ప్రత్యేక రాష్ట్రం కావాలని పోరాడిన వ్యక్తులున్నారు, మరణించిన వ్యక్తులున్నారు. తెలుగు మాట్లాడే ప్రజలందరూ ఏకమవ్వాలని, తెలుగు మాట్లాడటం వల్ల కూడా గెలుస్తామని నిరూపించడానికి పోరాడి ప్రాణం అర్పించిన వ్యక్తులు కూడా ఉన్నారు. అందువల్ల మనము ఎన్ని చేయాలి, ఎందుకు లేని చెప్పి అలా పక్కన పెట్టేసుకుంటూ స్లోగా దొరికించుకుంటూ వెళ్ళిపోయారు.